హాయ్ అండి, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ వీడియోలో ఎగ్ అండ్ కాజూస్తో గ్రేవీ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎగ్స్తో చేసే ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. సో ఎగ్ కాజు కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపించబోతున్నాను. లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాము. ఈ రెసిపీ కోసం ఫస్ట్ ఎగ్స్ తీసుకోవాలి. 6 to 8 ఎగ్స్ వరకు తీసుకోవాలి. వీటిని నేను ఆల్రెడీ బాయిల్ చేసి తీసుకున్నాను. కర్రీ కోసం ఎగ్స్ని యూజ్ చేసేటప్పుడు ఎక్కువసేపు బాయిల్ చేయాల్సిన అవసరం ఉండదండి. జస్ట్ 10 to 15 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది. అంతకన్నా ఎక్కువసేపు కుక్ చేశారంటే ఇవి ఎగ్స్ గట్టిగా అయిపోతాయి. సో ఇలా కుక్ చేసుకున్న ఎగ్స్ని నైఫ్తో కానీ లేదంటే ఫోర్క్తో కానీ ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఎగ్స్కి ఇలా ఘాట్లు పెట్టుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ కాజూస్ని తీసుకోవాలి. ఇక్కడ 6 to 8 వరకు కాజూస్ని తీసుకోవచ్చు. నేను ఇక్కడ గుళ్ళు తీసుకున్నానండి. మీరు పప్పు యూస్ చేస్తున్నట్లయితే 10 to 15 వరకు జీడిపప్పు పలుకులను తీసుకోవచ్చు. వీటిని ఇలా కనీసం 1 hour పాటు నానబెట్టుకోవాలి. సో ఇలా నానబెట్టి తీసుకున్న జీడిపప్పుల్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకుని అలాగే కొద్దిగా వాటర్ని కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. సో జీడిపప్పు ఇలా మెత్తగా అయ్యేంత వరకు కూడా గ్రైండ్ చేసుకుని 2 పెద్ద సైజ్ టొమాటోల్ని ఇలా కట్ చేసి తీసుకోవాలి. టొమాటోలు పెద్దగా ఉంటే 2 సరిపోతాయండి. అలాగే మీడియం సైజ్ కానీ చిన్నగా కానీ ఉంటే 3 to 4 వరకు తీసుకోవచ్చు. ఇలా కట్ చేసుకునే టొమాటోస్ని కూడా మిక్సీ జార్లోకి వేసుకుని ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని పక్కన పెట్టుకుని ఒక కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. 6 to 8 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకుని 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మనం ఆల్రెడీ కుక్ చేసుకునే ఎగ్స్ని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. సో ఎగ్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇదే ఆయిల్లో 2 నుంచి 4 వరకు లవంగాలు, చాలా చిన్న సైజ్ దాల్చిన చెక్క ముక్కలు, 2 కానీ 3 కానీ యాలకులు, 20 నుంచి 30 వరకు జీడిపప్పు పలుకులు, అలాగే 5 నుంచి 6 వరకు పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, నెక్స్ట్ లాస్ట్లో 1/2 స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని మీడియం ఫ్లేమ్లో జీడిపప్పు ఫ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు సగం పైనే ఫ్రై అయిన తర్వాత అంటే లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత బాగా చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి. పెద్ద ఉల్లిపాయలు అయితే 4 వరకు కట్ చేసి వేసుకోవాలండి. అదే చిన్న ఉల్లిపాయలు అయితే 5 వరకు వేసుకోవచ్చు. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని ఇందులో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత ఉల్లిపాయలు బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చివాసన పోయేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో ఇలా మిక్స్ చేసుకుంటూనే ఫ్రై చేసుకోవాలి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత ఇందులో 1.5 స్పూన్ వరకు కారం, అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, అలాగే 1/2 స్పూన్ జీలకర్ర పొడిని కూడా వేసుకుని మీడియం ఫ్లేమ్లో 30 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో పేస్ట్ని కూడా వేసుకుని నూనె పైకి తేలేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. టొమాటోస్ బాగా కుక్ అయిన తర్వాత మీకు ఇలా ఆయిల్ సెపరేట్ అయిపోతుంది. ఇలా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత మాత్రమే ఇందులోకి వాటర్ని వేసుకోవాలి. 250 నుంచి 300 ml వరకు వాటర్ని వేసుకుని 10 మినిట్స్ పాటు లో టు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇలా 10 మినిట్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసుకోవాలి. సో ఎగ్స్ని వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుని లో ఫ్లేమ్లో 5 to 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో 10 మినిట్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత మీకు ఆయిల్ అంతా కూడా ఇలా సెపరేట్ అయిపోతుంది. సో ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇలా ఒకసారి మిక్స్ చేసుకుని క్రష్ చేసుకున్న కసూరి మేతిని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. సో కసూరి మేతి వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ రెసిపీ రైస్లో కానీ చపాతీలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రెసిపీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.